ఈరోజు దేవుని వాగ్దానము. దేవునితో ప్రతిదినం. అందరూ బాగున్నారండి. ఇలాగున ప్రతి ఉదయం దేవుని వాక్యాన్ని వింటూ ఆశీర్వదింపబడుతున్నారని ఎంతగానో ఆశ కలిగి ఉన్నాను. ఈరోజు దేవుని వాగ్దానం మనం చూసుకుంటే యెషయా గ్రంథం 43వ అధ్యాయం 5వ వచనంలో దేవుని వాక్యం నాకు సెలవిస్తున్నది ఏంటంటే, నేనున్నాను, భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను. హల్లెలూయా. భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను. ఈ లోకంలో చాలామంది మనకి వాగ్దానాలని చెప్పేవారుగా ఉంటారు, దాన్ని నెరవేర్చేవారుగా చాలామంది ఉండరు. చాలామంది వాగ్దానాలు ఇస్తారు, నేను అలాగుంటాను, నేను ఇలాగుంటాను, ఇది చేస్తాను, అది చేస్తానని. కానీ ఆ వాగ్దానాలని చేసేవారిగా మన జీవితాల్లో లేని వారిని మనం చాలామంది చూస్తూ ఉంటాం. గమనించండి నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్న మాట, భయపడకము, ఫియర్ నాట్, భయపడకము, నేను నీకు తోడై ఉంటాను. ఈ లోకంలో మనుషులు మనతో ఉంటారో ఉండరో, తోడుగా ఉంటారో ఉండరో, ఈ రోజు ఉన్నవారు రేపటి దినాన అదే మనసు కలిగిన వారేమై ఉంటారో ఉండరో కూడా చాలా డౌట్గా మనం జీవిస్తూ ఉంటాం ఈ లోకంలో. కానీ దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, నేను నీకు తోడై ఉంటాను. ఐ విల్ బి విత్ యూ. నేను నీకు తోడుగా ఉంటాను. ఫియర్ నాట్, భయపడకండి, నేనే నీకు తోడుగా ఉంటాను. హల్లెలూయా. గమనించండి, ఈ వాక్యం మనం గమనిస్తే గొప్ప గొప్ప వారికి బైబిల్ గ్రంథంలో పాత నిబంధనలో గొప్ప గొప్ప అద్భుతాలని దేవుడు చేసేవాడుగా ఉన్నాడు, చేశాడు కూడా. ఎలాగనంటే దేవుడు వారికి తోడుగా ఉన్నాడు. దావీదుకు తోడుగున్న దేవుడు నీకు తోడుగా ఉంటాడు. యోసేపుకు తోడుగున్న దేవుడు నీకు తోడుగా ఉంటాడు. ఇంకా మోషేకి తోడుగున్న దేవుడు నీతో తోడుగా ఉంటాడు. ఇలాగ మనం చెప్పుకుంటూ వెళ్తే దానియేలుకు తోడుగున్న దేవుడు నీతో తోడుగుంటాడు. అంత గొప్ప గొప్ప అద్భుతాలని రుచి చూసిన వారితో ఉన్న దేవుడే నీకు ఈ దినాన తోడుగా ఉన్నాడు. కాబట్టి భయపడకండి, దేవుడే మీకు తోడుగా ఉండునుగాక, దేవుడే మిమ్మల్ని నడిపించునుగాక. దేవుని వాక్యం సెలవు ఇచ్చిన ప్రకారము దేవుడే మనకు తోడై, మనకు నీడై, ప్రతి అడుగులో కూడా దేవుడే నిన్ను నన్ను నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందామా. కృపాసత్య సంపూర్ణుడా, స్తోత్రమయ్యా. ఇలాగున్న నీ వాక్యం సెలవిచ్చిన ప్రకారం ఈ దినాన వాగ్దానము, నేను నీకు తోడే ఉన్నాను, భయపడకుము. దేవా, ఇలాగున భయపడకుండా మేము వెళ్ళుటకు మాతో పాటు ఉన్న నీవు మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాను. మా తోడుగా, మా నీడగా ఉండండి. మమ్మల్ని ప్రతి అడుగులో కూడా నడిపించండి. మా తోడుగా మీరు ఉండమని ప్రార్థిస్తూ ఉన్నాను. సర్వశక్తి కలిగిన దేవా, స్తోత్రం. మాతో పాటు మీరు ఉండండి. మేము భయపడకుండా మమ్మల్ని నడిపించే నీవు, మమ్మల్ని కాచి కాపాడే నీవు మాతో పాటు ఎప్పుడూ ఉండి మమ్మల్ని అలాగనే తోడుగా నడిపించమని ప్రార్థిస్తూ, ఈ వీడియోను చూసిన వారిని, ఈ వాగ్దానం ఉన్న వారిని దీవించమని ప్రార్థిస్తూ, యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.